నూతన సంవత్సర శతకాలం అసెంబ్లీ సమావేశం ముఖ్యత్వం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నిలబడు. గౌరవనీయులైన స్పీకర్ గారికి మరియు శాసనసభ్యులందరికీ నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ 2047వ సంవత్సరం నాటికి భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానంలో నిలవడానికి సాంకేతిక మరియు క్వాంటివ్ వాలీ ద్వారా అభివృద్ధి సాధిస్తానని ఈ సభపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచం, ప్రపంచం అంటే ఆంధ్రప్రదేశ్గా ఉండాలని కోరుచున్నాను. సభ ప్రారంభించారు. మొదటి అంశం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టూడెంట్ ఇన్ సొసైటీ. దీని గురించి ప్రతిపక్షం ఎమ్మెల్యే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, నేటి సమాజంలో విద్యార్థులకు సామాజిక బాధ్యతలను తెలియజేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపండి. ఈ ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, ప్రతిపక్షం వారు ఏమి చర్యలు తీసుకుంటున్నామని అడుగుతున్నారు. మేము ఎకో క్లబ్ నిర్వహిస్తున్నాము. చెట్లు నాటడం, రక్షణ చర్యలు తీసుకుంటాము. స్కూల్ స్థాయిలో ఎన్సీసీ నేషనల్ సర్వీస్ స్కీమ్ క్యాంప్స్ నిర్వహిస్తాము. స్వచ్ఛతకి సేవ, స్వర్ణాంధ్ర వంటి కార్యక్రమాల ద్వారా పాఠశాలల్లో కూడా విద్యార్థులకు సామాజిక బాధ్యత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినాము. మార్కాపురం జిల్లా అభివృద్ధి గురించి అధికార పక్ష ఎమ్మెల్యే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, సభకు ముందుగా నా నమస్కారం. కరువు ప్రాంతమైన మార్కాపురంను జిల్లాగా ప్రకటించి మా తరతరాల కళను నెరవేర్చినందుకే మీకు మా జిల్లా ప్రజల తరపున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అధికార పక్ష ఎమ్మెల్యే ప్రశ్నలు అడుగుతారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇప్పుడు ప్రశ్నలు అడుగుతారు. మార్కాపురం జిల్లా దగ్గర ప్రాంతాల్లో దర్శి, శ్రీశైలం, దొనకొండ కలుపుంటే చాలా బాగుండేది. మార్కాపురం జిల్లాలో కలపవలసిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మంత్రివర్యులు తెలుపవలను. అధికార పక్ష ఎమ్మెల్యే దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, మార్కాపుర ప్రాంత వాసుల కళను నెరవేర్చింది మా పార్టీని. అలాగే అభివృద్ధి కొరకు ఇప్పటికీ ఏర్పాట్లు చేస్తున్నాము. త్వరగా వాటరు, రోడ్స్, విద్యాశాఖ కార్యాలయాలకు నిధులు కేటాయించబడినాయి. పనులు జరుగుతున్నాయి. అలాగే జిల్లాలో కలపవలసిన ప్రాంతాల గురించి క్యాబినెట్లో నిర్ణయించి తగిన మార్పులు చేయగలము. ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రశ్న అడగాల్సిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, జిల్లా ఇచ్చామంటున్నారు, కానీ ఆ ప్రాంత వాసులు కల వెల్గొండ ప్రాజెక్ట్, స్పెషల్ ప్యాకేజ్ వంటి వాటి గురించి ఎవ్వరు మాట్లాడట్లేదు. అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పగలరా? ఈ ప్రశ్నకు సమాధానం అధికార పక్ష ఎమ్మెల్యే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. వెలుగొండ అంటున్నారే, అసలు వెలుగొండకు పునాది వేసింది 1996లో చంద్రబాబు నాయుడు గారు. దానిని వైఎస్ఆర్ 2004లో వైఎస్ఆర్ దాన్ని త్వరితగిన పనులు పూర్తి చేసి ప్రస్తుతం 2020 వరకు కంప్లీట్ చేసి కరువు ప్రాంతానికి నీరు అందించగలుగుతాము. ప్రత్యేక ప్యాకేజ్ గురించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొని మళ్ళీ వస్తాము. కృష్ణా జిల్లాలో నీళ్ల పంపిణీపై రాయలసీమ జల వివాదం గురించి ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రశ్నలు అడుగుతారు. ముందుగా నమస్కారం అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం, బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ పనుల గురించి చెప్పండి. అలాగే తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ పెడుతుంది, దాని గురించి మాకు వివరాలు తెలపండి. దీనికి అధికార పక్ష ఎమ్మెల్యే సమాధానం ఇవ్వాల్సిన కోరుతున్నాం. ముందుగా అధ్యక్షుల సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, అడుగుతూ లేకుండా
గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. ఆ ప్రభుత్వం కాలంలో ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం నిలిపివేశారు. గత ప్రభుత్వం 4,000 కోట్లు దుర్వినియోగం చేశారు. ఇంకా 1000 కోట్లు బాకీ ఉన్నారు. ఎన్జిటి స్టే ప్రకారం విధించింది. కేంద్ర ఆదేశాల ప్రకారం ఇది జరిగింది. ఈ సమస్యకి మూలం ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రశ్నలు అడుగుతుందా కోరుతున్నాము. మేము ప్రారంభించిన ఈ ప్రాజెక్టు మీరు కంటిన్యూ చేయలేదు. ఎందుకు సాకులు చెప్తున్నారు? మీరు రాయలసీమ ద్రోహులు. రాయలసీమ నెల్లూరుకు కృష్ణా వరద నీటిని తరలించే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అబ్జెక్షన్ పెడుతుంది. తెలంగాణకు మీరు సపోర్ట్ చేస్తున్నారా? డ్రగ్స్ పై హోంమంత్రి ప్రశ్నలు అడుగుతారు. సాధారణ ప్రశ్నలపై ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. సాధారణ విషయాల గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు అడగవలసిందే కోరుతున్నాం. అధ్యక్ష, ముందుగా సభకు నా నమస్కారాలు. అధ్యక్ష, నేటి బాలలే రేపటి పౌరులు అధ్యక్ష. కానీ ఈనాటి సమాజంలో డ్రగ్స్ అనేది స్టూడెంట్స్ వరకు వెళ్తుంది అధ్యక్ష. నేటి బాలలే రేపటి పౌరులు. నేటి సమాజంలో డ్రగ్స్ అనేది స్టూడెంట్స్ వరకు వెళ్తుంది. చిన్నతనంలోనే డ్రగ్స్ తీసుకోవడం వల్ల వారి భవిష్యత్తు మరియు దేశ భవిష్యత్తు నాశనం అవుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే గట్టి చర్యలు ఏమిటి చెప్పవలసిందిగా ఇందుకు అధికార పక్ష ఎమ్మెల్యే సమాధానం ఇస్తున్నారు. అధ్యక్ష, డ్రగ్స్ అనేవి విద్యార్థుల స్థాయికి వెళ్ళటం విచారకరము. అందుకని మేము గట్టి చర్యలు తీసుకుంటున్నాము. ఈగల్ యాక్ట్ ద్వారా క్లబ్స్ ఏర్పరిచి గట్టి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఎన్డీపీఎస్ యాక్ట్ 1985, ఆపరేషన్ గరుడ ఇలాంటి యాక్ట్స్ చట్టాలు తీసుకొని చర్యలు తీసుకుంటున్నాము. హెల్ప్ లైన్ నెంబర్ 1972ను ఏర్పరిచాము. పాఠశాల స్థాయిలలో అవగాహన కార్యక్రమాలు ఎన్నో ఏర్పరుస్తున్నాము. ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రశ్నలు అడగాల్సిందే కోరుతున్నాను. చట్టాలు ఉన్నాయి కానీ వాటి అమలులో అలసత్వం మరియు ప్రభుత్వ అసమర్థత కనిపిస్తున్నాయి అధ్యక్ష. ఇందుకు అధికార పక్ష ఎమ్మెల్యే సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలసత్వం కాదు అధ్యక్ష, మరికొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నాం. కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి డ్రగ్స్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ అయ్యాయి.